నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనుష ఈ మధ్య కాలంలో మోకాలు నొప్పులు అనేవి చాలా సహజం అయిపోయాయి ముఖ్యంగా అతి చిన్న వయసులోనే వస్తున్నాయి దీనికి రావడానికి కారణాలు ఏంటి హోమ్ రెమెడీస్ ద్వారా అంటే గృహ చిట్కాల ద్వారా మనం ఎలా చేసుకోవచ్చు ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీజ గారు ఆవిడతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే శ్రీజ గారు నమస్తే అండి మేడం నీ పెయిన్స్ అనేవి ఈ రోజుల్లో చాలా తక్కువ వయసులోనే కనిపిస్తున్నాయి ఏంటంటే అందరికీ లైఫ్ స్టైల్ అనేది సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది ఎగ్జాక్ట్లీ అంతే కదా సో మంచి మంచి హోమ్ రెమెడీస్ మాకు వివరిస్తానన్నారు ఏమున్నాయి అంటారు లైక్ బేసికలీ అంతకుముందేమో 50+ వాళ్ళకి వచ్చేవి మోకాలు నొప్పులు ఇప్పుడు చూసుకుంటే లైక్ 35 years 40 yearsకి డీజనరేటివ్ చేంజెస్ అనేవి ఎర్లీగా మన లైఫ్ స్టైల్ వల్ల స్టార్ట్ అయిపోయి ముందే వస్తూ ఉన్నాయి అన్నమాట సో దీనికి కొన్ని మంచి రెమెడీస్ మనం ఇంట్లోనే చేసుకొని లైక్ ఇంకా ఫర్దర్గా డీజనరేట్ అవ్వకుండా ఇంకా పెయిన్స్ ఇంక్రీజ్ అవ్వకుండా మనము ఇంట్లో చేసుకునే మెజర్స్ నేను ఇప్పుడు లైక్ మీకు చెప్తానమాట సో యూజువలీ అందరికీ నియర్ బై ప్లేసెస్లో వావిలాకు అని దొరుకుతుంది అండ్ మనకి ఆముదమాకు అని దొరుకుతుంది బేసికలీ ఇది స్టార్ షేప్లో ఉంటుంది అనమాట మోస్ట్లీ అందరికి మన ఇంట్లో పెద్దవాళ్ళందరికీ తెలుస్తుంది సో నువ్వుల నూనె కూడా లైక్ మనకి ఈజీగా జింజర్లీ ఆయిల్ ఎక్కడైనా దొరికిపోతుంది సో ఈ 3 ఇంగ్రీడియంట్స్తోని మనం మంచి రెమెడీ చేసుకోవచ్చు అనమాట లైక్ సో దట్ వీ కెన్ ఒక 3 to 4 lakhs ఆఫ్ ఎక్స్పెన్సెస్ నీ రీప్లేస్మెంట్కి వెళ్ళకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సో దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ కొంచెం నువ్వుల నూనె తీసుకొని ఆ నువ్వుల నూనెని కొంచెం లూక్వామ్ చేయాలి గోరువెచ్చగా చేసుకొని లైక్ నైట్ పడుకునే ముందు కానీ లేకపోతే మార్నింగే లేవగానే కానీ కొంచెం గోరువెచ్చని నువ్వుల నూనెని మోకాల పైన కొంచెం మసాజ్ చేసుకోవాలి మర్దన చేసుకున్నాక మన ఈ వావిలాకు అండ్ దెన్ ఆముదమాకు ఏదైతే ఉంటుందో అది కొంచెం మనం నువ్వుల నూనె ఏదైతే వేడి చేసిన గిన్నె ఉంటుంది కదా దాంట్లో ఈ ఆకు కూడా ఒక 1 minute అలా పెట్టేసి అది కొంచెం వేడి అయ్యేంత వరకు ఉంచేసి అప్పుడు లైక్ మన మోకాలకి లైక్ కంప్లీట్గా దగ్గరికి 2 ఆకులు పెట్టేసి ఒక టైట్ బ్యాండేజ్ లాగా వేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ లైక్ ఓవర్ నైట్ అంటే నైట్ చేసుకున్నట్లయితే మార్నింగ్ రిమూవ్ చేయడము అండ్ వేస్ట్ అనే చికిత్స అంటాం అనమాట దీన్ని సో మార్నింగ్ చేసుకున్నట్టయితే లైక్ ఆఫ్టర్నూన్ వరకు కానీ లేకపోతే ఈవినింగ్ వరకు వాళ్ళ కంఫర్ట్నెస్ని బట్టి మినిమం 2 to 3 hours పెట్టుకున్నట్లయితే మోకాళ్ళకి నరిష్మెంట్ వచ్చేసి లైక్ మోకాళ్ళ నొప్పులను ప్రివెంట్ చేసుకోవచ్చు కీళ్ళవాతాన్ని ఓకే జనరల్గా అంటే హోమ్ రెమెడీస్ అంటే ఇవన్నీ ఆయుర్వేద చికిత్సలే కదా ఇవన్నీ ఆయుర్వేద చికిత్సలు ఇవి హోమ్ రెమెడీస్ అనేవి ఎన్నాళ్ళ వరకు చేసుకుంటే మనకి రిలీఫ్తో పాటు ఈ నీ పెయిన్స్ అనే సమస్య అంటే పెయిన్ తగ్గడం కావచ్చు ఇన్ఫ్లమేషన్ తగ్గడం కావచ్చు ఎన్నాళ్ళ వరకు మనం అబ్జర్వ్ చేయగలుగుతాము అంటే లైక్ ఇప్పుడు మనం ఫుడ్ ఎలా తీసుకుంటున్నామో ఇప్పుడు మనకు డీజనరేటివ్ చేంజెస్ స్టార్ట్ అయిపోతున్నాయని తెలిసిపోతుంది లైక్ 35 yearsకి ఎర్లీ 40sలో మనకు పెయిన్ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి సో ఇంక మనం డైలీ రొటీన్గా మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎలా చేస్తూ ఉన్నామో అలా మన జాయింట్స్కి కూడా మనకి సెల్ఫ్ కేర్ తీసుకోవడంలో భాగంగా ఇది లైక్ రెగ్యులర్ బేసిస్లో చేసుకోవచ్చండి లైక్ ఓపిక ఉన్న వాళ్ళైతే రోజు చేసుకోవచ్చు లేదు అంటే లైక్ వీక్లీ 1 or 2 చేసుకున్నా ఆల్మోస్ట్ లైక్ ఒక 5 to 10 years వరకు మనము డీజనరేటివ్ చేంజెస్ అనేవి వెళ్ళకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవుతుంది ఓకే ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం కూడా మనకి ఇంపార్టెంట్ కదండి సో మోకాలు నొప్పులు అనేవి ఈ మధ్య ఎక్కువగానే వస్తుంది గతంలో అంటే ఒక 50-60 సంవత్సరాలతో వచ్చేవి ఇవన్నీ సో మోకాలు నొప్పులతో బాధపడే వాళ్ళు ఒక గత 1 year or 2 years నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్లో కావచ్చు ఫుడ్లో ఎలాంటి ఫుడ్స్ని ఎక్కువగా అవాయిడ్ చేస్తే మంచిది లైక్ డీజనరేషన్ ఎందుకు అవుతుంది మెయిన్గా డీజనరేషన్ అవుతూనే పెయిన్స్ అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట గుజ్జు అరుగుదల ఇవన్నీ అవుతూ ఉంటాయి బేసిక్లీ ఇప్పుడు లైక్ మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూర్చొని వర్క్ చేయడం కానీ లైఫ్ స్టైల్ వల్ల అవుతూ ఉంటుంది సో ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయడం అంటే ఏదైతే బాడీకి డీజనరేటివ్గా ఎక్కువ అంటే నరిష్మెంట్ ఇవ్వలేని ఫుడ్స్ ఏవి ఉన్నాయండి లైక్ ఇప్పుడు సోర్ ఫుడ్స్ ఏవైతే పుల్లని పదార్థాలు ఉన్నాయో అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ మైదా ఇంక్లూడ్ చేసి ఉన్న ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేసి లైక్ నరిష్మెంట్ మన బాడీకి నరిష్మెంట్ ఇచ్చే ఫుడ్స్ తీసుకున్నట్లయితే లైక్ ప్రివెంట్ చేసుకోవచ్చు నరిష్మెంట్ ఇచ్చే ఫుడ్స్ అనుకుంటే లైక్ కౌ మిల్క్ కౌ ఘీ ఇది అండ్ రాగి సో కౌ మిల్క్ కౌ ఘీ రెగ్యులర్ బేసిస్లో తీసుకున్నట్లయితే లైక్ చిన్న ఏజ్ నుండి చిన్న పిల్లలకి ఎలాగో పెడతాము సో చిన్నప్పటి నుండి రెగ్యులర్ బేసిస్లో లైక్ బ్రేక్ఫాస్ట్లో అయినా లంచ్లో డిన్నర్లో అయినా కౌ ఘీ తీసుకోవడం 1 or 2 teaspoons తీసుకోవడం వల్ల లైక్ నరిష్మెంట్ ఉండి లైక్ ఈ డీజనరేషన్ ప్రాసెస్ని కొంచెం ప్రివెంట్ చేయడానికి అవుతుంది
ఓకే. బాడీ నరిష్డ్గా ఉంటుంది బేసికలీ. సో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో అదే అండి, ఫస్ట్ డీజనరేటివ్ చేంజెస్ ఇప్పుడు ఎర్లీగా స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి మనము ఎర్లీగా స్టార్ట్ అవ్వకుండా ప్రివెన్షన్ చేసుకుంటే బెటర్. లైక్ మెయిన్గా మన బాడీ శరీరం చూసుకుంటే లైక్ ఒక మెషిన్ లాగా కోరిలేట్ చేసుకున్నట్లయితే, మెషిన్కి ఎలా అయితే లైక్ కొన్ని రోజుల్లో వాడినాక సౌండ్ సెల్స్ సర్వీసింగ్ లేకపోతే ఎలా అవుతుందో మన బాడీ కూడా అలానే అవుతుంది. సో లైక్ గ్రీజ్ పెడితే లైక్ సాఫ్ట్ మూమెంట్ ఉంటుంది మెషిన్లో, అలానే మన బాడీలో కూడా ఇంటర్నల్ నరిష్మెంట్, ఎక్స్టర్నల్ నరిష్మెంట్ అవసరం అనమాట. ఇంటర్నల్ నరిష్మెంట్ కోసము లైక్ కౌ మిల్క్, కౌ గీ రెగ్యులర్ బేసిస్లో తీసుకోవడము, అండ్ రాగిని లైక్ డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం, లైక్ ఇన్ ఎనీ ఫామ్, లైక్ రాగి దోశ కావచ్చు, రాగి ఇడ్లీ కావచ్చు, రాగి లడ్డు కావచ్చు, లైక్ జస్ట్ రాగిని వాటర్లో బాయిల్ చేసేసుకొని జావలాగా తీసుకోవడము, ఇంటర్నల్గా ఇవి తీసుకుంటూ, అండ్ ఎక్స్టర్నల్గా వచ్చేసి లైక్ ఏదన్నా నువ్వుల నూనె కానీ, లేకపోతే క్షీరబల తైలం అని దొరుకుతుంది, కర్పూరాది తైలం దొరుకుతుంది, లేకపోతే మీకు నార్మల్ కుసుమ నూనె, ఏవైతే ఎక్కువ నరిష్మెంట్ ఇచ్చే ఆయిల్స్ ఉంటాయో ఆ ఆయిల్స్ని మోకాల పైన మసాజ్ చేసుకొని కొంచెం స్టీమ్ లైక్ ఏదన్నా ఒక టవల్ తీసుకొని దాన్ని వేడి నీళ్ళలో సోక్ చేసేసి స్క్వీజ్ చేసి అది పెట్టుకోవడం వల్ల కొంచెం స్వేదన అంటాం అనమాట. కొంచెం హీట్ ఇండ్యూస్ చేస్తే మనం పెట్టిన ఆయిల్ లోపలికి అబ్జార్బ్ అవుతుంది. బేసికలీ ఆయిల్ అందరు పెడతారు, బట్ అది అబ్జార్బ్ అవ్వాలి అంటే మనం స్వేదనం కూడా ఇస్తే అది ఫాస్ట్గా అబ్జార్బ్ అయ్యి రిజల్ట్స్ వస్తుంది అనమాట. సో ఇంటర్నల్ నరిష్మెంట్, ఎక్స్టర్నల్ నరిష్మెంట్ ఎర్లీ స్టేజెస్ నుండి చేసుకున్నట్లయితే ప్రివెంట్ చేసుకోవచ్చండి మోకాల నొప్పులని. థ్యాంక్ యూ శ్రీజ గారు, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి మంచి హోమ్ రెమెడీస్ కూడా మాకు వివరించారు. అండ్ మోకాల నొప్పులు ఎందుకు వస్తున్నాయి, ఎలా తగ్గించుకోవచ్చు అని చాలా డీటెయిల్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.